నమస్కారం. ఈటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అమెరికా ఐడిఎఫ్ దాడులతో దద్దరిల్లుతున్న ఇరాన్. ఐఆర్జీసీ ప్రతిదాడితో ఇజ్రాయెల్లో పలు చోట్ల పేలుళ్లు. యుద్ధం ఆపేది లేదన్న హూతీలు. ట్రంప్నకు వ్యతిరేకంగా రోడ్డెక్కిన లక్షలాది అమెరికన్లు. నో కింగ్స్ పేరిట యుద్ధం, వలస విధానాలపై నిరసన. యూరోప్ నగరాల్లోనూ ఆందోళన. యుద్ధ ప్రభావంపై కేంద్ర మంత్రుల కమిటీ సమావేశం. మధ్యస్థ, దీర్ఘకాలిక సన్నద్ధత అవసరమని వెల్లడి. శాఖల మధ్య సమన్వయానికి ఆదేశం. ఉడాన్ 2.0తో తెలుగు రాష్ట్రాలకు ప్రయోజనమన్న రామ్మోహన్. ఆదిలాబాద్, నాగార్జున సాగర్లో ఎయిర్పోర్ట్లు నిర్మించవచ్చని వెల్లడి. నేడు తెలుగుదేశం ఆవిర్భావ దినోత్సవం. ఎన్టీఆర్ భవన్లో జెండా ఎగురవేయనున్న చంద్రబాబు. సీనియర్ కార్యకర్తలకు విందు ఇవ్వనున్న సీఎం. అమరావతికి చట్టబద్ధత తీర్మానంపై నేతల హర్షం. చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపిన రైతులు. రాజధానిని ఇక ఎవరూ కదిలించలేరని ధీమా. యువతకు ఆదర్శంగా నిలిచేందుకే ప్రజాప్రతినిధుల క్రీడలు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టీకరణ. ఫుట్బాల్ మ్యాచ్లో 4 గోల్స్ కొట్టిన సీఎం. మూసీ పునరుజ్జీవంపై మరోసారి కేటీఆర్ విమర్శలు. దోచుకునేందుకు చేపట్టారని ధ్వజం. త్వరలో ప్రజలే కాంగ్రెస్ ను బహిష్కరిస్తారన్న సబిత. పశ్చిమాసియాలో యుద్ధం మొదలై నెల రోజులు దాటినా యుద్ధ జ్వాలలు చల్లారడం లేదు. ఇరాన్పై ఇజ్రాయెల్, అమెరికాలు కలిసి ఆధునిక ఆయుధాలతో దాడులు చేస్తుంటే టెహ్రాన్ తన వద్ద ఉన్న మోస్తరు ఆయుధాలతోనే సవాల్ విసురుతోంది. ఇరాన్కు మద్దతుగా యెమెన్లోని హూతీలు రంగంలోకి దిగడంతో ఎర్ర సముద్రంలో నౌకాయానంపై భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. అమెరికా చర్చల ప్రయత్నాలకు భిన్నంగా పశ్చిమాసియాలో యుద్ధం మరింత విస్తరిస్తోంది. ఇరాన్కు మద్దతుగా యెమెన్లోని హూతీలు ఇజ్రాయెల్పై దాడులకు దిగారు. తొలుత ఇజ్రాయెల్ ఆక్రమిత వెస్ట్ బ్యాంక్లో సైనిక లక్ష్యాలపై బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించారు. తర్వాత క్రూయిజ్ క్షిపణులు, డ్రోన్లతో రెండో విడత దాడులు చేశారు. హూతీలు ప్రయోగించిన క్షిపణులు, డ్రోన్లను గగనతలంలోనే అడ్డుకున్నామని ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది. ఇరాన్పై ఇజ్రాయెల్ దాడులు ఆపేంతవరకు తమ సైనిక ఆపరేషన్ కొనసాగుతుందని హూతీల అధికార ప్రతినిధి యాహ్యా సరీ ప్రకటించారు. హూతీల దాడుల నేపథ్యంలో ఎర్ర సముద్రంలో నౌకాయానంపై ఆందోళన వ్యక్తమవుతోంది. మళ్లీ ఆ గ్రూపు నౌకలపై దాడులు చేస్తుందేమోనన్న భయాందోళనలు నెలకొన్నాయి. గాజా యుద్ధం సమయంలో దాదాపు 100 నౌకలపై హూతీలు దాడులు చేశారు. ఇరాన్పై ఇజ్రాయెల్, అమెరికాలు దాడులు కొనసాగిస్తున్నాయి. బుషేహర్ ప్రావిన్స్లోని దస్తీ ప్రాంతంలో ప్రొజెక్టైల్ టెంటుపై పడి ఒకే కుటుంబానికి చెందిన 4 మృతి చెందారని సీనియర్ అధికారి తెలిపారు. టెహ్రాన్లో మెరైన్ ఇండస్ట్రీస్ సంస్థ ప్రధాన కార్యాలయాన్ని ధ్వంసం చేశామని ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది. పేలుళ్లతో టెహ్రాన్ దద్దరిల్లిపోతోంది. గత 2 రోజుల్లో ఇరాన్లో 100 లక్ష్యాలపై దాడులు చేసినట్లు వెల్లడించింది. ఖుజేస్తాన్ రాష్ట్రంలోని హఫ్తుజల్ ప్రాంతంలో నీటి నిల్వ కేంద్రంపై ఇజ్రాయెల్ దాడులు చేసింది. దక్షిణ లెబనాన్పై ఇజ్రాయెల్ చేపట్టిన వైమానిక దాడుల్లో అనేక భవనాలు దెబ్బతిన్నాయి. టైర్ జిల్లాలోని అల్ హనియా పట్టణంపై ఇజ్రాయెల్ జరిపిన దాడిలో 7 మృతి చెందారని లెబనాన్ ఆరోగ్య శాఖ తెలిపింది. మృతుల్లో చిన్నారి సహా 6 సిరియా పౌరులు ఉన్నారని పేర్కొంది. పార్ తెబ్నిత్ ప్రాంతంలో జరిగిన మరో దాడిలో 3 మృతి చెందినట్లు వెల్లడించింది. ఇజ్రాయెల్ దాడిలో తమ సైనికుడు ఒకరు చనిపోయారని లెబనాన్ సైన్యం పేర్కొంది. ఇరాక్లో పాపులర్ మొబిలైజేషన్ ఫోర్సెస్ PMF గ్రూప్ లక్ష్యంగా ఇజ్రాయెల్, అమెరికాలు దాడులు చేశాయి. కిర్కుక్ ప్రాంతంపై జరిగిన దాడిలో 3 PMF సభ్యులు మృతి చెందగా 4 గాయపడ్డారు. మోసుల్ నగరంలో ఇరాన్ పోలీస్ శాఖ భవనం పక్కన ఉన్న PMF కేంద్రంపై దాడి జరగ్గా 2 పోలీస్ అధికారులు మృతి చెందారు. ఇజ్రాయెల్ గల్ఫ్ దేశాల్లోని అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ ప్రతిదాడులు చేస్తోంది. సెంట్రల్ ఇజ్రాయెల్లో ఒక గ్రామంపై క్షిపణి దాడి జరిగింది. ఈ దాడిలో 11 మంది గాయపడ్డారు.
ఎలాట్ నగరంలో ఓ చోట క్షిపణి పడి మంటలు చెలరేగాయి. ఇరాన్ దాడుల్లో గత 24 గంటల్లో 142 మంది గాయపడ్డారని ఇజ్రాయెల్ ప్రభుత్వం తెలిపింది. అబుదాబిలో ఖలీఫా ఎకనామిక్ జోన్పై క్షిపణులు పడి భారీ ఆస్తి నష్టం సంభవించిందని అధికారులు తెలిపారు. దుబాయ్లో గగనతల రక్షణ వ్యవస్థలు ఇరాన్ ప్రయోగించిన క్షిపణులను అడ్డుకున్నాయి. భద్రతా చర్యల్లో భాగంగా బహ్రెయిన్ ప్రభుత్వం డ్రోన్ల వినియోగంపై నిషేధం విధించింది. బాగ్దాద్లో అమెరికా ఎంబసీపై ప్రయోగించిన 2 డ్రోన్లను అడ్డుకున్నట్లు అధికారులు తెలిపారు. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధానాలను వ్యతిరేకిస్తూ అమెరికాతో పాటు యూరోప్లోని పలు దేశాల్లో పెద్ద ఎత్తున నో కింగ్స్ నిరసనలు జరుగుతున్నాయి. యూఎస్లోని 50 రాష్ట్రాల్లో 3,100కు పైగా నిరసన కార్యక్రమాలకు పిలుపునివ్వగా 90 లక్షల మందికి పైగా ప్రజలు పాల్గొంటారని భావిస్తున్నారు. మిన్నెసోటా కేంద్రంగా నిరసనలు మిన్నంటాయి. అమెరికాలో ప్రజలు మరోసారి రోడ్డెక్కారు. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వలస విధానాలు, ఇరాన్తో సాగిస్తున్న యుద్ధాన్ని వ్యతిరేకిస్తూ నిరసన చేస్తున్నారు. మిన్నెసోటా కేంద్రంగా మొత్తం 50 రాష్ట్రాల్లో ఈ నిరసనలు కొనసాగుతున్నాయి. అమెరికా చరిత్రలోనే ఇవి అతిపెద్ద నిరసనలుగా నిలవనున్నాయని నిర్వాహకులు అంచనా వేస్తున్నారు. మిన్నెసోటా రాజధాని సెయింట్ పాల్లో ఉన్న కాపాలిట్ లాన్కు ప్రజలు భారీగా చేరుకున్నారు. నో కింగ్స్ అని రాసి ఉన్న ప్లకార్డులను ప్రదర్శిస్తూ ట్రంప్నకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వలసదారులపై కఠినంగా వ్యవహరిస్తున్న ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. న్యూయార్క్ సిటీలో జరిగిన నిరసన కార్యక్రమంలో నటుడు రాబర్ట్ డినోరో పాల్గొన్నారు. రాజులు లేని దేశంగా అమెరికా ఉండాలని వ్యాఖ్యానించారు. వాషింగ్టన్లో లింకన్ మెమోరియల్ నుంచి నేషనల్ మాల్ వరకు జరిగిన ర్యాలీలో వందలాది మంది పాల్గొన్నారు. అధికార మార్పిడి స్వదేశం నుంచే మొదలవ్వాలని ప్లక్కార్డులు ప్రదర్శించారు. ఐరోపాలో నివసిస్తున్న అమెరికన్లు కూడా ట్రంప్నకు వ్యతిరేకంగా నిరసన ర్యాలీలు చేపట్టారు. ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్లో జరిగిన నిరసనల్లో వందలాది మంది పాల్గొన్నారు. ఇరాన్పై చేస్తోంది ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ కాదని ఆపరేషన్ బ్లైండ్ ఫ్యూరీ అని ప్లక్కార్డులు ప్రదర్శించారు. అమెరికా సైనికులు అమ్మకానికి లేరని నినదించారు. వారికి కార్మిక సంఘాలతో పాటు మానవ హక్కుల సంఘాలు మద్దతు పలికాయి. ఇటలీలోని రోమ్ నగరంలో జరిగిన నో కింగ్స్ ర్యాలీలో వేలాది మంది పాల్గొన్నారు. ఇరాన్పై ఇజ్రాయెల్, అమెరికాలు సాగిస్తున్న దాడులను వ్యతిరేకిస్తూ ప్లక్కార్డులను ప్రదర్శించారు. లాటిన్ అమెరికా దేశాల్లో కూడా నో కింగ్స్ ఆందోళనలు జరుగుతున్నాయి. నో కింగ్స్ నిరసనలకు ప్రజల మద్దతు ఏమాత్రం లేదని వైట్ హౌస్ ఓ ప్రకటనలో తెలిపింది. వామపక్షాల ఆర్థిక సాయంతో ఈ నిరసనలు జరుగుతున్నాయని ఆరోపించింది. రాజధానిగా అమరావతిని ఇక ఏ శక్తి కదిలించలేదని భూములు ఇచ్చిన రైతులకు ముఖ్యమంత్రి చంద్రబాబు భరోసా ఇచ్చారు. అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ పార్లమెంట్లో బిల్లు ఆమోదించాక ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా వేడుకలు నిర్వహిస్తామని ప్రకటించారు. అమరావతికి చట్టబద్ధత చారిత్రక ఘట్టమని ప్రజాప్రతినిధులు, రైతులు హర్షం వ్యక్తం చేశారు. అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ అసెంబ్లీలో చేసిన తీర్మానం చరిత్రాత్మక ఘట్టమని కూటమి ప్రజాప్రతినిధులు, నాయకులు చెప్పారు. తీర్మానం ఆమోదం ఒక నిర్ణయం కాదని, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకు దిశానిర్దేశం చేసే కీలక అడుగని బీజేపీ ఏపీ అధ్యక్షుడు మాధవ్ అన్నారు. గతంలో ఉన్న అనిశ్చితికి ముగింపు పలుకుతూ ఇప్పుడు స్పష్టతతో ముందుకు సాగేందుకు ఈ తీర్మానం బలమైన పునాది వేస్తోందని ఆయన తెలిపారు. అమరావతి కోసం రాజధాని రైతులు, మహిళలు చేసిన త్యాగాలు చరిత్ర ఉన్నంత వరకు గుర్తుంటాయని ప్రజాప్రతినిధులు చెప్పారు. అమరావతిని నాశనం చేసేందుకు కుట్రలు చేసిన జగన్, వైసీపీ నాయకులు రాష్ట్ర ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఒక పుట్టినరోజు, ఒక పెళ్లి రోజు ఏ రకంగా చేసుకుంటామో అదే రకంగా ఈరోజు మనం సంబరాలు చేసుకోవాల్సిన రోజు. ఈరోజు మన అమరావతి మనకి క్యాపిటల్ అనేటట్టు ఈరోజు చేసిన మన కూటమి ప్రభుత్వానికి 2 చేతులు జోడించి పాదాభివందనాలు చేసుకుంటున్నాం. భవిష్యత్తులో ఏ విధమైన తప్పిదాలు జరగకుండా ఒక రెజల్యూషన్ తీసుకొని ఈ రోజున రాజధానిని ఒక దారిలో పెడతా ఉన్నాం. రాజధాని కోసం పోరాడిన రైతులకు, మరి ముఖ్యంగా మహిళలకు వాళ్ళు చేసిన త్యాగాలు వృధా కాల. ఈరోజు వాళ్ళ త్యాగాలన్నీ కూడా ఫలించాయి. అమరావతికి చట్టబద్ధత కల్పించాలని కేంద్రాన్ని కోరుతూ శాసనసభలో ఏకగ్రీవంగా తీర్మానం ఆమోదించడంపై రాజధాని రైతులు హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. అసెంబ్లీలో సీఎం చంద్రబాబు తీర్మానం ప్రవేశపెట్టే సమయంలో రైతులు పెద్ద ఎత్తున శాసనసభకు చేరుకుని ఆనందం వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబు
మంత్రి లోకేష్ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. అమరావతి బిల్లుని ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లోనే ఆమోదించే అవకాశముందని వారికి చంద్రబాబు వివరించారు. భవిష్యత్ నగరంగా అమరావతి వేగంగా అభివృద్ధి చెందడాన్ని మీరే చూస్తారని రైతులతో అన్నారు. అమరావతి రాష్ట్రానికి ఏకైక రాజధానిగా కూటమి ప్రభుత్వం ప్రకటించడం ఆనందంగా ఉందని రైతులు చెప్పారు. ఈ చట్టబద్ధత అనేది వచ్చినందువలన అమరావతి పట్టిన పీడ మొత్తం ఎగిరిపోతుంది. 12 సంవత్సరాలు నిరుష్ట ఈరోజు మాకు పంట పండింది. ఇవాళ రైతులు కూడా రెండో పుల్లింగులు ఇవ్వడానికి కూడా చట్టబద్ధత అనేది అందరికి కూడా ధైర్యం వచ్చింది. మోడీ గారి ప్రభుత్వానికి, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి రుణపడి ఉన్నామని చెబుతూ మా ఉద్యమానికి కూడా ఎవరైతే సహకరించారో వారందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాం. అమరావతి అన్నదాతల 12 ఏళ్ల కల నెరవేరబోతోందని అసెంబ్లీ ప్రాంగణంలో రైతులు నినాదాలు చేశారు. మంచిని, శాంతిని, అభివృద్ధిని ప్రమోట్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి జర్నలిస్టులు సహకరించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు కోరారు. పాజిటివ్ న్యూస్ ఇవ్వమని కోరటం లేదన్న ఆయన ప్రోగ్రెసివ్ న్యూస్ ఇవ్వాలని సూచించారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహిస్తున్న ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ 11వ ప్లీనరీ సమావేశాల్లో చంద్రబాబు పాల్గొన్నారు. ప్రస్తుతం మీడియా పోకడలు మారాయని, అబద్ధాలను చిత్రీకరిస్తున్నారని సీఎం చెప్పారు. వివేకానంద హత్య కేసు సందర్భంగా సాక్షి పత్రికలో ప్రచురించిన కథనాన్ని ఆయన ప్రస్తావించారు. రాజకీయ పార్టీలకు మీడియా సంస్థలు ఉండటం ప్రజాస్వామ్యానికి మంచిది కాదన్నారు. సోషల్ మీడియా అతిపెద్ద సమస్యగా తయారైందన్న చంద్రబాబు తప్పుడు సమాచారాన్ని పోస్ట్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం జరగకుండా జర్నలిస్టులు కృషి చేయాలని కోరారు. ఏపీలో జరుగుతున్న అభివృద్ధిని మీడియానే ప్రపంచానికి తెలియచేయాలని చంద్రబాబు సూచించారు. మా మంత్రి గారికి అభ్యర్థాను, ఎంతవరకు మీ సమస్యలు పరిష్కారం చేయగలిగితే అన్ని సమస్యలు పరిష్కారం చేస్తామని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. కనీసం ఇప్పుడు అడగగలుగుతున్నారు. 1924 మీరు అడిగే పరిస్థితిలో కూడా లేరు. మీకు కూడా అడిగే హక్కు ఇచ్చాను. బైఫర్కేషన్ కంటే 1924లో విధ్వంసం వల్ల ఎక్కువ నష్టం జరిగింది. ఈ విషయం మీరు కూడా మీడియా కూడా ప్రజల్లోకి తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. ఐఎమ్ రిక్వెస్టింగ్ ఆల్ మీడియా ఫ్రెండ్స్, మంచిని ప్రమోట్ చేద్దాం, పీస్ని ప్రమోట్ చేద్దాం, ప్రోగ్రెస్ని ప్రమోట్ చేద్దాం. సస్టైనబుల్ ఎకానమీ కోసం, స్టెబిలిటీ కోసం అందరం పనిచేయాల్సిందిగా నేను కోరుకుంటూ అందరికీ నమస్కారాలు. ఆంధ్రప్రదేశ్లో 1,00,000 మంది సొంతింటి కల నెరవేరబోతోంది. టిడ్కో ఇళ్లను రేపు లబ్ధిదారులకు ప్రభుత్వం అందజేయనుంది. తిరుపతి జిల్లా నాయుడుపేట మండలం పూడూరులో సీఎం చంద్రబాబు ఇళ్లను లబ్ధిదారులకు పంపిణీ చేస్తారు. తరువాత గృహప్రవేశ కార్యక్రమాల్లో పాల్గొంటారు. కూటమి ప్రభుత్వం 88 పట్టణాల్లో 21,472 కోట్లతో 2,61,640 ఇళ్ల నిర్మాణాలు చేపట్టింది. వాటిలో 1,00,000 ఇళ్లు పూర్తయి గృహప్రవేశాలకు సిద్ధమయ్యాయి. జగన్ హయాంలో టీడీపీ ప్రభుత్వం మంజూరు చేసిన ఇళ్లలో కోత విధించారు. అప్పటికే దరఖాస్తు రుసుము చెల్లించిన 1,90,000 మందికి డబ్బులు తిరిగి ఇవ్వలేదు. కూటమి ప్రభుత్వం పెండింగ్ ఇళ్లు నిర్మించడం సహా గతంలో డబ్బులు చెల్లించిన 65,136 మందికి 105,56 లక్షలను రీఫండ్ విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 30లోగా వారి బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ కానున్నాయి. 365 చదరపు అడుగులు, 430 చదరపు అడుగులకి డబ్బులు కట్టిన వాళ్ళకి వాళ్ళ కట్టిన డబ్బులు వెనక్కి లేదు. ఇవాళ మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ యొక్క సమస్యని చంద్రబాబు నాయుడు గారి దృష్టికి మున్సిపల్ శాఖ మంత్రులు నారాయణ గారి ద్వారా చెప్పి తీసుకెళ్లిన తర్వాత ఈ ప్రభుత్వం ఒక మంచి నిర్ణయం తీసుకుంది. ఆల్రెడీ ఆర్డర్ ఇచ్చేశారు. మార్చి 31వ తేదీ లోపల వాళ్ళ బ్యాంకు ఖాతాల్లో 65,000 మందికి వాళ్ళు కట్టిన రుసుముని వెనక్కియడం జరుగుతున్నది. ఇది మంచి శుభ పరిణామం. యువతను క్రీడల వైపు మళ్లించేందుకు, వారికి ఆదర్శంగా నిలిచేందుకే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల క్రీడా పోటీలను నిర్వహిస్తున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. క్రీడలో రాణిస్తే మంచి భవిష్యత్తు ఉంటుందని యువతకు సూచించారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల క్రీడా పోటీలను ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి ఫుట్బాల్ మ్యాచ్లో 4 గోల్స్ కొట్టి అందరినీ ఉత్సాహపరిచారు. తెలంగాణలో తొలిసారి నిర్వహిస్తున్న లెజిస్లేటర్స్ స్పోర్ట్స్ కల్చరల్ మీట్ 2026ను హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఫిట్ లీడర్స్, ఫిట్ స్టేట్స్ సందేశంతో ఈ క్రీడోత్సవాలను ఏర్పాటు చేశారు. ఈ పోటీలకు విపక్ష శాసనసభ్యులు హాజరు కాలేదు. ఎల్బీ స్టేడియం వేదికగా 2 రోజులు సాగే ఈ పోటీల్లో మొదటి రోజు టగ్ ఆఫ్ వార్, లెమన్ అండ్ స్పూన్, ఆర్చరీ, ఫుట్బాల్, కబడ్డీ పోటీలను నిర్వహించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తొలుత విద్యార్థులతో ఫుట్బాల్ మ్యాచ్ ఆడారు. అనంతరం మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, సీఎం టీం, స్పీకర్ టీంలుగా ఏర్పడి మ్యాచ్ ఆడారు. తన టీం తరపున సీఎం 4 గోల్స్ కొట్టారు. స్పీకర్ టీం 1 గోల్ చేయకపోవడంతో స్పీకర్ టీం జెర్సీ ధరించిన ముఖ్యమంత్రి ఆ బృందం తరపున గోల్ కొట్టారు. ఈ మ్యాచ్లో సీఎం రేవంత్ రెడ్డిని మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్గా ప్రకటించారు.
This is Chief Minister's team versus Speaker team. For a moment, we saw the Speaker's team మహిళా ప్రజాప్రతినిధుల కోసం ప్రత్యేకంగా లెమన్ అండ్ స్పూన్ పోటీని ఏర్పాటు చేయగా మంత్రి కొండ సురేఖ మొదటి స్థానంలో నిలిచారు. కబడ్డీలో మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి 2 బృందాలుగా ఏర్పడి పోటీలో పాల్గొన్నారు. 14 పాయింట్ల అత్యధిక లీడ్ స్కోరుతో వాకిటి శ్రీహరి బృందం విజయం సాధించింది. ఒకప్పుడు క్రీడలకు ప్రాధాన్యం ఉండేదని, తెలంగాణ ఏర్పడ్డాగా అది కరువైందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. అందుకే తమ ప్రభుత్వం వచ్చాక స్పోర్ట్స్ పాలసీని తెచ్చామని వివరించారు. క్రీడల్లో రాణించండి, దేశ గుర్తింపు గౌరవాన్ని పెంచడమే కాదు మీ భవిష్యత్తును కూడా మీరు బాగు చేసుకునే అవకాశం ఉంటుంది. ప్రతిపక్షానికి సంబంధించిన కొంతమంది శాసన మండలి సభ్యులు శాసనసభ్యుల క్రీడల్ని బహిష్కరిస్తున్నామని అన్నారు. ఇది ఏం స్పోర్ట్స్ స్పిరిటో నాకు అర్థం కాలే. మీ ఆలోచనలు ఎంతసేపు ఉన్నా ఫామ్ హౌజుల్లో, పార్టీలో, లేకపోతే పబ్బుల్లో, విందులోనే మీరు ఆలోచన చేస్తారేమో. మేము యువతను వాటి నుంచి దూరంగా జరపడానికి మత్తు బాట వదలండి, మైదానాల బాట పట్టండి అని చెప్పి ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న యువతకు ఆదర్శంగా నిలబడాలి అని ఈ క్రీడల్ని ఏర్పాటు చేయడం జరిగింది. రెండో రోజైన ఇవాళ రన్నింగ్ వంటి పలు అథ్లెటిక్ పోటీలను నిర్వహించనున్నారు. చరిత్రలో మంచి సీఎంగా నిలుస్తారో చరిత్రహీనుడిగా మిగులుతారో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచించుకోవాలని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ సూచించారు. తెలంగాణ భవన్లో జరిగిన గ్రేటర్ హైదరాబాద్ బీఆర్ఎస్వి సమావేశంలో పాల్గొన్న కేటీఆర్ మూసీ విషయంలో రేవంత్ రెడ్డి చేసిన విమర్శలపై మండిపడ్డారు. ఇదే సమయంలో పాల్గొన్న మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సీఎం బెదిరింపులకు భయపడేది లేదన్నారు. ప్రజల కోసం కోర్టులకే కాదు ఎంత దూరమైనా వెళతామన్నారు. మొన్నటి వరకు గాంధీ సరోవర్ అంటూ మహాత్ముడి పేరును ప్రస్తావించిన రేవంత్ రెడ్డి ఇప్పుడు శివుణ్ణి అడ్డం పెట్టుకుంటున్నారని కేటీఆర్ దుయ్యబట్టారు. ప్రజలు నీకు మూసీ కోసం ఓట్లేసిరా? నీకు ఓట్లేసింది చెప్పిన 6 గ్యారంటీల కోసం, నువ్వు అభయహస్తం మేనిఫెస్టోలో ఇచ్చిన 420 హామీల కోసం. నువ్వు మూసీయే చేస్తా, ఇవన్నీ పక్కకు పండబెడతా అంటే నీకు ఓట్లేదురా? అందరి మూడు ఒకటేలాగుంది. వీళ్ళ అపసవ్య విధానాలు, పనికిమాలిన వ్యవహారాలు, వీళ్ళు చేసే అడ్డగోలు ప్రసంగాలు, పెద్దలు కేసీఆర్ గారిని దూషించడం, మా నాయకులు ప్రతిపక్ష నాయకులు మేము మాట్లాడి ఉల్టా మా మీద కేసులు పెడతా అని బెదిరించడం. రాష్ట్రంలో కేసీఆర్ గారి కుటుంబం తర్వాత నా కుటుంబం మీద ప్రేమ ఎక్కువ ముఖ్యమంత్రి గారు. 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న భూములను కూడా లాక్కోవాలని చూస్తా ఉంటే మేము తమాషా చూసుకుంటూ కూర్చుంటామా? అది మా ప్రాంతం. సాంఘిక బహిష్కరణ చేస్తారట. నేను చెప్తున్నా 2 సంవత్సరాలు ఆగండి, రాష్ట్రంలో మిమ్మల్ని బహిష్కరించకపోతే తెలంగాణ రాష్ట్ర ప్రజలు పక్క నుండి పోతుంటే కూడా నేను ఎవరు పట్టించుకోకుండా ఉంటారు. ఉడాన్ 2.0 ద్వారా తెలుగు రాష్ట్రాలకు విస్తృత ప్రయోజనాలు కలుగుతాయని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. ఈ పథకం కింద ఏపీలో నాగార్జునసాగర్లో, తెలంగాణలో ఆదిలాబాద్లో కొత్త విమానాశ్రయాలు నిర్మించేందుకు వీలుంటుందన్నారు. ఉడాన్ 2.0 కింద 12,000 కోట్లను 100 ఎయిర్పోర్టుల అభివృద్ధికి వినియోగిస్తామని వెల్లడించారు. నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభించిన సందర్భంగా కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ఢిల్లీలోని తన నివాసంలో విలేకరులతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. కేంద్ర మంత్రివర్గం ఆమోదించిన ఉడాన్ 2.0 పథకం ద్వారా ఇప్పటికే ఉన్న ఎయిర్ స్ట్రిప్లను విమానాశ్రయాలుగా అభివృద్ధి చేసే వీలున్నందున తెలంగాణలోని ఆదిలాబాద్, ఆంధ్రప్రదేశ్లో నాగార్జునసాగర్లో కొత్త విమానాశ్రయాలు నిర్మించవచ్చన్నారు. కర్నూలు, కడప విమానాశ్రయాల నుంచి ఢిల్లీ, ఇతర నగరాలకు విమాన సర్వీసులు ప్రారంభించడానికి ఈ పథకం ఉపయోగపడుతుందని వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపాదించిన 9 సీప్లేన్ ఏరోడ్రోమ్లను ఉడాన్ 2.0 పథకం కింద అభివృద్ధి చేయవచ్చన్నారు. ఫ్లోటింగ్ జెట్టి ఉంటే సీప్లేన్లు నడపడానికి అవకాశం ఇస్తున్నట్లు వివరించారు. భోగాపురం విమానాశ్రయం, విజయవాడలో విస్తరించిన విమానాశ్రయం జూన్ కల్లా అందుబాటులోకి వస్తాయని చెప్పారు. విజయవాడ విమానాశ్రయం టెర్మినల్ విస్తరణ పనుల కాంట్రాక్టర్ మార్పు పూర్తయిందని, 4 నెలల్లో మొత్తం పనులు పూర్తి చేయాలని నిర్దేశించామని చెప్పారు. రాజమహేంద్రవరంలో కొత్త టెర్మినల్ నిర్మాణాన్ని ఈ ఏడాది ఆఖరికల్లా ప్రారంభిస్తామన్నారు. గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ల నిర్మాణం ఉడాన్ 2.0 కిందకు రాదు కాబట్టి ఏపీలో కొత్తగా ప్రతిపాదిస్తున్న మూలపేట, ఒంగోలు, దగదర్తి, కుప్పం ఎయిర్పోర్ట్లను ఈ పథకం కింద అభివృద్ధి చేయలేమన్నారు. ప్రస్తుతం కేంద్ర రక్షణ శాఖ అధీనంలో ఉన్న ఆదిలాబాద్ ఎయిర్ ఫోర్స్ ఎయిర్ స్ట్రిప్ను తాము స్వాధీనం చేసుకోమని రామ్మోహన్ స్పష్టం చేశారు. మిగిలిన భూమిని సేకరించి
అందులో ఎయిర్పోర్టు కడతామన్నారు. బేగంపేట ఎయిర్పోర్టు రన్వే కింద ట్రాఫిక్ టన్నెల్కు అనుమతివ్వడానికి అభ్యంతరం లేదన్నారు. అందుకు అవసరమైన ఖర్చును తెలంగాణ ప్రభుత్వం చెల్లిస్తే అవసరమైన చర్యలు తీసుకుంటామన్నారు. వరంగల్ సమీపంలోని మామునూరు ఎయిర్పోర్టు దస్త్రం ప్రస్తుతం అంతర్మంత్రిత్వ శాఖల సంప్రదింపుల దశలో ఉందన్నారు. ఈ విమానాశ్రయంలో భాగస్వామ్యం ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం కోరుతోందని ఆయన చెప్పారు. కానీ ఎయిర్పోర్ట్ అథారిటీ ఆధ్వర్యంలో నిర్మించే విమానాశ్రయాల్లో అలాంటి సంప్రదాయం లేదన్నారు. జూన్లో మామునూరు ఎయిర్పోర్టు నిర్మాణానికి శంకుస్థాపన చేయడానికి ప్రయత్నిస్తున్నామన్నారు. కొత్తగూడెం, బసంతనగర్ ఎయిర్పోర్ట్లకు క్రితంసారి చూపించిన స్థలం సరిగా లేదని చెప్పామన్నారు. వాటి స్థానంలో మరో స్థలం చూపుతామని రాష్ట్ర ప్రభుత్వం చెప్పిందని వివరించారు. దేశంలో విమానాల తయారీ పరిశ్రమ ఏర్పాటుపై ఎంబ్రాయిడరీ సంస్థ 2-3 నెలల్లో నిర్ణయం తీసుకుంటుందన్నారు. 2028 చివరికల్లా దేశంలో తయారు చేసిన తొలి విమానాన్ని బయటకు తీసుకురావాలన్నది ఆ సంస్థ ఉద్దేశమని రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. వెలుగుమట్ల భూదాన్ భూమిలో ప్రభుత్వం పేదలకు ఇచ్చిన స్థలాల్లో త్వరగా మౌలిక వసతులు కల్పించేలా చర్యలు తీసుకోవాలని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. శనివారం సాయంత్రం ఖమ్మంలోని వెలుగుమట్ల భూదాన్ భూములను ఆయన సందర్శించారు. గతంలో అక్రమంగా గుడిసెలు వేసుకుని ఉంటున్న వారి గుడిసెలు తొలగించి వారిలో అర్హులైన 311 మందికి అదే చోట ప్రభుత్వం పట్టాలు, ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసింది. గుడిసెల తొలగింపుపై కొందరు కోర్టుకు వెళ్లగా ఇళ్ల నిర్మాణంపై స్టే ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించినట్లు మంత్రి తెలిపారు. పేదలు ఇళ్లు నిర్మించుకునేందుకు మెప్మా నుంచి రుణాలు ఇప్పిస్తున్నట్లు చెప్పారు. స్థలాలు పొందిన వారిలో ఎవరైనా అనర్హులు ఉంటే వారిని తొలగించాలని అధికారులను ఆదేశించారు. కొందరు పేదలు వచ్చి మంత్రిని తమకు ఇళ్లు రాలేదని అడగడంతో విచారణ జరిపి వారికి న్యాయం చేయాలని అధికారులకు సూచించారు. అక్రమ మైనింగ్ పై విచారణను స్వాగతిస్తున్నట్లు కేంద్ర మంత్రి బండి సంజయ్ తెలిపారు. కేవలం అసెంబ్లీలో ప్రకటనలకే పరిమితమై ఆచరణలో చర్యలు లేకపోతే తెలంగాణ ప్రజలు ఇకపై అంగీకరించబోరని అన్నారు. 2024లో అసెంబ్లీ సాక్షిగా ఓఆర్ఆర్ టోల్ టెండర్పై నియమించిన సిట్ విచారణ ఏమైందని సంజయ్ ప్రశ్నించారు. అది అసెంబ్లీ ప్రకటన దాటి ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదన్నారు. కేరళ, తమిళనాడు ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ అసెంబ్లీని రాజకీయ నిధుల సేకరణకు, బ్లాక్మెయిల్ రాజకీయాలకు వేదికగా ఉపయోగిస్తున్నారా అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే వెంటనే విచారణ జరిపించి వివరాలను వెల్లడించాలని సూచించారు. ఫిర్యాదుల పేరుతో గ్రానైట్ కంపెనీలను ఎవరు బ్లాక్మెయిల్ చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ బ్లాక్మెయిల్ రాజకీయాల సంస్కృతిని అసెంబ్లీ ద్వారా సీఎం రేవంత్ రెడ్డి సంస్థాగతం చేస్తున్నట్లు కనిపిస్తోందని బండి సంజయ్ అన్నారు. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్లు అన్న నినాదంతో ఏర్పాటైన తెలుగుదేశం పార్టీ నేడు 44వ వసంతంలోకి అడుగుపెట్టింది. అన్న నందమూరి తారక రామారావు పిలుపుతో 1982 మార్చి 29న పురుడు పోసుకున్న తెలుగుదేశం 43 ఏళ్లలో అనేక చారిత్రక ఘట్టాల్లో పాలు పంచుకుంటూ ఎన్నో సవాళ్లను, సంక్షోభాలను ఎదుర్కొని నిలిచింది. 44వ వార్షికోత్సవం సందర్భంగా నేడు ముఖ్యమంత్రి చంద్రబాబు పార్టీ కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో పార్టీ జెండాను ఎగురవేసి శ్రేణులను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. గ్రామాన కార్యకర్తల ఇళ్లపై పసుపు జెండా ఎగరవేయాలని నారా లోకేష్ శ్రేణులకు పిలుపునిచ్చారు. పార్టీకి 4 దశాబ్దాలుగా సేవలు అందించిన కార్యకర్తలకు ముఖ్యమంత్రి చంద్రబాబు తన నివాసంలో నేడు విందు ఇవ్వనున్నారు. 44వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలుగుదేశం ఒక వీడియోను విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్లో ఎండలు మండుతున్నాయి. నేడు 35 మండలాల్లో తీవ్ర వడగాల్పులు వీచే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ శాఖ అధికారులు వెల్లడించారు. మరో 87 మండలాల్లో వడగాల్పులు ప్రభావం చూపే అవకాశం ఉందని తెలిపారు. రాయలసీమ, సెంట్రల్ ఆంధ్ర జిల్లాల్లో 40 నుంచి 42 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వెల్లడించారు. ఇవాళ శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, అల్లూరు, పోలవరం, ఎన్టీఆర్ జిల్లాలోని పలు మండలాల్లో తీవ్ర వడగాల్పులు వీచే అవకాశం ఉందని తెలిపారు. పశ్చిమాసియా పరిణామాల వల్ల తలెత్తిన సంక్షోభ పరిస్థితులను ఎదుర్కొనేందుకు మధ్యస్థ, దీర్ఘకాలిక సన్నద్ధత అవసరమని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. యుద్ధ ప్రభావం నుంచి బయటపడేందుకు వివిధ మంత్రిత్వ శాఖల సత్వర నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. పశ్చిమాసియా యుద్ధ పరిస్థితుల ప్రభావం పర్యవేక్షణకు ఏర్పాటైన మంత్రుల బృందం తొలిసారి సమావేశమైంది. ఈ భేటీకి రాజ్నాథ్ అధ్యక్షత వహించగా మంత్రులు నిర్మలా సీతారామన్, కిరణ్ రిజిజు, హర్దీప్ సింగ్ పురి, కె రామ్మోహన్ నాయుడు, జేపీ నడ్డా హాజరయ్యారు. ఇంధన సరఫరా, నిత్యావసరాల లభ్యత, కీలక మౌలిక సదుపాయాల భద్రత, సరఫరా గొలుసుల పటిష్టతపై మంత్రుల బృందం సుదీర్ఘంగా చర్చించింది. వేగంగా మారుతున్న పరిణామాల నేపథ్యంలో అన్ని శాఖలు సమన్వయంతో క్రియాశీలంగా వ్యవహరించాలని రాజ్నాథ్ సింగ్ నిర్దేశించారు. వదంతులకు కళ్లెం వేసేలా వాస్తవాలను ప్రజలకు చేరవేయాలని సూచించారు. అన్ని విధానపరమైన నిర్ణయాలు నిర్ణీత గడువులోగా అమలు కావాలని ఆదేశించారు.
రేమాండ్ గ్రూప్ మాజీ చైర్మన్ విజయ్ పత్ సింఘానియా కన్నుమూశారు. విజయ్ పత్ మరణ వార్తను ఆయన కుమారుడు, గ్రూప్ ప్రస్తుత చైర్మన్ ఎండీ గౌతమ్ సింఘానియా సామాజిక మాధ్యమం ఎక్స్లో వెల్లడించారు. విజయ్ పత్ ముంబైలో ప్రశాంతంగా తుదిశ్వాస విడిచారని పేర్కొన్నారు. నేడు అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు రేమాండ్ గ్రూప్ ప్రతినిధి తెలిపారు. వ్యాపారవేత్తగానే కాకుండా ఏవియేటర్గా విజయ్ పత్ పేరు పొందారు. 5,000 గంటలకు పైగా ఫ్లయింగ్ అనుభవం ఆయనకు ఉంది. భారత ప్రభుత్వం నుంచి పద్మభూషణ్ పురస్కారాన్ని అందుకున్నారు. 1980 నుంచి 2000 వరకు దాదాపు 2 దశాబ్దాల పాటు ఆయన రేమాండ్ సంస్థకు చైర్మన్గా నాయకత్వం వహించారు. ఆ తర్వాత కంపెనీ బాధ్యతలను గౌతమ్ సింఘానియాకు అప్పగించి తనకున్న 37% వాటాను కుమారుడికే బదిలీ చేశారు. కొన్నేళ్ల క్రితం విజయ్ పత్, గౌతమ్ మధ్య ఆస్తి వివాదాలు తలెత్తి కోర్టు వరకు వెళ్లాయి. తర్వాత వారు ఆ సమస్యను పరిష్కరించుకున్నారు.